ఓయమ్మలాల మాయమ్మలాల. అండపిండ బ్రహ్మాండంలోని గ్రహములన్నిటిలోన భూమి గొప్పది. అనంత కోటి జీవరాశుల్లోన మానవ జన్మ ఉత్తమమైనది. మానవ జన్మను మహోన్నతంగా తీర్చిదిద్దిన దివ్య పురుషుడే ఓయమ్మలాల మాయమ్మలాల. శ్రీమిట్టపాలెం నారాయణ స్వామి ఓయమ్మలాల మాయమ్మలాల. కోటి నోములు పండేనోయమ్మ, కొంగు కన్నీటితో తుడిసేనోయమ్మ. నిండు గర్భముతో లక్ష్మమ్మ పండు వెన్నెల్ల తిరిగేనోయమ్మ. కోటి నోములు పండేనోయమ్మ, కొంగు కన్నీటితో తుడిసేనోయమ్మ. నిండు గర్భముతో లక్ష్మమ్మ పండు వెన్నెల్ల తిరిగేనోయమ్మ. కోటి నోములు పండేనోయమ్మ, కొంగు కన్నీటితో తుడిసేనోయమ్మ. నవనిండు మాసాలు నిండేనే ఓయమ్మ, పురిటి నొప్పులేమో పుట్టేనే ఓయమ్మ. పులకించే మనసు పుత్రుడి కోసం, పులకించే మనసు పుత్రుడి కోసం. 3 రోజులు అయినా కానుపు కాలేదు, మంత్రసానికెల్ల పాలు పోలేదు. కనుమూస్తే నిద్దూర ముంచుకొచ్చేనమ్మ, కనుమూస్తే నిద్దూర ముంచుకొచ్చేనమ్మ. లక్ష్మమ్మ కలలోన శ్రీహరి కనిపించి వివరించెనోయమ్మ. నా అంశమే కడుపునా పుట్టేను అన్నాడే మాయమ్మ. కోటి నోములు
మహత్తర యోగంలో జన్మించిన ఈ బాలుడు మహాపురుషుడు అవుతాడు. అప్పటి వరకు ఇతని పేరు కొండయ్య. చిన్ని కొడుకా ముద్దుల కొడుకా రారనా బంగారు తండ్రి, చందమామను కాను అమ్మను నేను రారా అందు కోరనా చేయి. బుడి బుడి అడుగుల్లో బుగ్గలు నవ్వంగా నా మనసు పులకించి పలికేను పాటగా. చిన్ని కొడుకా ముద్దుల కొడుకా రారనా ముద్దుల కొండయ్యా, చందమామను కాను అమ్మను నేను రారా అందు కోరానా చెయ్యి. 5 ఏళ్ళు నిండే కొండయ్యకు మరొక కొడుకు పుట్టే లక్ష్మమ్మకు పాపయ్య నీ పేరు పెట్టిరంట, పాపయ్య నీ పేరు పెట్టిరంట. వెంగళాంబకు పెళ్ళైపోయింది, చిన్న వెంగళాంబకు పెళ్ళిడు వచ్చింది. మా లక్ష్మమ్మ దిగులు చెందుతుంది, మా లక్ష్మమ్మ దిగులు చెందుతుంది. తిరిగల్లమోమున్న చిన్న వెంగళాంబకు ఓయమ్మ మరి పెళ్ళెట్ట చేద్దని, తిరిగల్లమోమున్న చిన్న వెంగళాంబకు ఓయమ్మ మరి పెళ్ళెట్ట చేద్దని. ఆర్థిక బలము లేక లక్ష్మమ్మ ఓయమ్మ మరి దిగులు చెందవట్టే, ఆర్థిక బలము లేక లక్ష్మమ్మ ఓయమ్మ మరి దిగులు చెందవట్టే. అమ్మా, నీకన్నిటికి అర్థం తెలిసింది. దిగులు పడకు. నేటి నుంచి సరిగ్గా 7 రోజులకు చిన్నక్క పెళ్లి జరుగుతుంది. బంగారు మాట చెప్పే తుమ్మెదియాలో నాయన్న కొండయ్య భవిష్యత్తు చెప్పెనంట తుమ్మెదియాలో. బంగారు మాట చెప్పే తుమ్మెదియాలో నాయన్న కొండయ్య భవిష్యత్తు చెప్పెనంట తుమ్మెదియాలో. అబ్బో ఆటలాడే ప్రాయంలో తుమ్మెదియాలో నాయన్న తల్లి కన్నీళ్లు తుడిచెనంట తుమ్మెదియాలో. ఆటలాడే ప్రాయంలో తుమ్మెదియాలో నాయన్న తల్లి కన్నీళ్లు తుడిచెనంట తుమ్మెదియాలో. మూడవ నాడే వచ్చిరి తుమ్మెదియాలో నాయన్న పెళ్లి సంబంధం చూసిరంట తుమ్మెదియాలో. మూడవ నాడే వచ్చిరి తుమ్మెదియాలో నాయన్న పెళ్లి సంబంధం చూసిరంట తుమ్మెదియాలో. అబ్బా కుంభంపాడు గ్రామమే తుమ్మెదియాలో నాయన్న చిన్న వెంగళాంబకు అత్తిల్లాయ తుమ్మెదియాలో. కుంభంపాడు గ్రామమే తుమ్మెదియాలో నాయన్న చిన్న వెంగళాంబకు అత్తిల్లాయ తుమ్మెదియాలో. కొమ్మినేని వారింట తుమ్మెదియాలో నాయన్న కొండయ్య దేవుడిలా కనిపించే తుమ్మెదియాలో.
తుమ్మెదియాలో నాయన్న మురిసిపోబట్టే లక్ష్మమ్మ తుమ్మెదియాలో ముద్దుల కొడుకును చూసి తుమ్మెదియాలో నాయన్న మురిసిపోబట్టే లక్ష్మమ్మ తుమ్మెదియాలో ఉన్నయ్య 10 ఏళ్ళైన నిండకనే తుమ్మెదియాలో నాయన్న ఆ పరమాత్మను తలవబట్టే తుమ్మెదియాలో వేదాల సారమునే తుమ్మెదియాలో నాయన్న ఎంతో అవలీలగా చెబుతుండే తుమ్మెదియాలో గోగుల్లో గోగుల్లో బాల్య క్రీడలు ఆడుతూ బాలురు పరుగెడుతున్నారే గోగుల్లో 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 బాల్య క్రీడలు ఆడుతూ బాలురు పరుగెడుతున్నారే గోగుల్లో 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 పుట్ట చెండు ఆడుతూ బాలురు పులకించిపోతుండ్రే గోగుల్లో 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 పుట్ట చెండు ఆడుతూ బాలురు పులకించిపోతుండ్రే గోగుల్లో 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 కొండయ్యేమో ఆడకుండా మౌనంగున్నాడే గోగుల్లో 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 కొండయ్యేమో ఆడకుండా మౌనంగున్నాడే గోగుల్లో 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 రాతి పలకలు తెచ్చి వాటికి పసుపును పూస్తుండే గోగుల్లో 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 రాతి పలకలు తెచ్చి వాటికి పసుపును పూస్తుండే గోగుల్లో 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 కుంకుమ బొట్టు పెట్టి వాటికి పూజలు చేస్తుండే గోగుల్లో 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 కుంకుమ బొట్టు పెట్టి వాటికి పూజలు చేస్తుండే గోగుల్లో 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 తోటి బాలురు దాన్ని చూసి పకపక నవ్వుతుండ్రే గోగుల్లో 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 తోటి బాలురు దాన్ని చూసి పకపక నవ్వుతుండ్రే గోగుల్లో 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 చుట్టూ ముట్టి కొండయ్యను చులకన చేస్తుండ్రే గోగుల్లో 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 చుట్టూ ముట్టి కొండయ్యను చులకన చేస్తుండ్రే గోగుల్లో గోగుల్లో ఏరా కొండయ్య, నీ పేరులోనే కొండుందిరా. అందుకని కొండరాళ్ళు తెచ్చి రంగులన్నీ పూసి పిచ్చి పిచ్చిగా ఊగితే భక్తి అనుకున్నావా పిచ్చనా కొండయ్య? గొప్ప గొప్పోరికే దేవుడు దర్శనమీయక వస్తా అంటే ఒక మంత్రమైనా రానిని పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడా? వెర్రినా కొండయ్య? సోదరులారా, మీరు పొరబడుచుంటివి. ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షంగా మన కంటికి కనిపించకున్నను అదృశ్య రూపమున మన వెంట ఉన్నాడు. సృష్టి స్థితి లయలకు కారకుడైన ఆ పురుషోత్తముని చరణములే మనకు శరణం. అందుకే అందరం శ్రీ హరినామం జపిద్దాం. ఉయ్యాలో 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 ఏమి మాటలాడేని ఉయ్యాలో 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 ఏమి మాటలాడేని ఉయ్యాలో అమృత
హితోపదేశం మనకు చేస్తాడు హరినామంటాడే దాటును కలిమాయనంటాడే పిచ్చోడు హరినామంటాడే దాటును కలిమాయనంటాడే అని గురువులే విర్రవిగే వీడికి గురుసత్ కార్యములే చేద్దాం గురువులే విర్రవిగే వీడికి గురుసత్ కార్యములే చేద్దాం ఆ ప్రాణి పిచ్చి కుతల ప్రేలాపన. అబ్బా కల్లడిల్లే పాపయ్య తుమ్మెదియాలో నాయన్న ఉదయ రక్తంబు ఉండగనే తుమ్మెదియాలో అన్న మీద ఉన్న ప్రేమ తుమ్మెదియాలో నాయన్న అగ్గిలాగా మండెనయ్య తుమ్మెదియాలో మంచితనంగుంటే మీరు తుమ్మెదియాలో నాయన్న అరెరెర చేతగాని తనమంటర తుమ్మెదియాలో ఒరై పిచ్చివాడు అంటారా తుమ్మెదియాలో నాయన్న నీ పిచ్చి నేను కుదురుతాను తుమ్మెదియాలో తిరుగుబాటు చేసిండే తుమ్మెదియాలో నాయన్న అందరిని తిప్పి తిప్పి కొడుతుండే తుమ్మెదియాలో పాపయ్య ఆగు, వారు మన సహోదరులు. భగవంతుడు వీరిని అజ్ఞానమున ముంచి పాపకూపంలోకి తోయుచున్నాడని నా బాధ, కాని వారి వల్ల నాకు ఆపద వస్తుందని భావించడం లేదు. పగవారు మనలోనే దాగి ఉన్నారు. కోపం మన మొదటి శత్రువు. ఆ కోపమునే జయించినప్పుడు లోకమంతయు ఏకమైనను మమ్మల్ని ఏమీ చెయ్యలేవు. నా మాట నమ్ము. ఓయమ్మలాల మాయమ్మలాల వెంకటరామయ్య దిగులు పడుతుండే ఓయమ్మలాల మాయమ్మలాల కొండయ్య తీరు శోకాన్ని తెచ్చే ఓయమ్మలాల మాయమ్మలాల పరుల మాటలేమో ప్రాణాన్ని గుచ్చే ఓయమ్మలాల మాయమ్మలాల
లేకుంటే పిల్లనెవరిస్తర్రా ఓరయ్యో నాయ్యా ఓరయ్యో నాయ్యా పరులోరి మాటకు మనసు కలుపుమంటుందే ఓరయ్యో నాయ్యా ఓరయ్యో నాయ్యా పరులోరి మాటకు మనసు కలుపుమంటుందే ఓరయ్యో నాయ్యా ఓరయ్యో నాయ్యా పిచ్చి కొండడని నిన్ను పిలుస్తూ ఉన్నారా ఓరయ్యో నాయ్యా ఓరయ్యో నాయ్యా పిచ్చి కొండడని నిన్ను పిలుస్తూ ఉన్నారా ఓరయ్యో నాయ్యా ఇల్లు గడవలేక ఈతి బాధలు చెప్పే బోయమ్మా మా తల్లి లక్ష్మమ్మ ఇల్లు గడవలేక ఈతి బాధలు చెప్పే బోయమ్మా మా తల్లి లక్ష్మమ్మ సంసారం కొరకు చింతించసాగింది ఓయమ్మా మా తల్లి లక్ష్మమ్మ సంసారం కొరకు చింతించసాగింది ఓయమ్మా మా తల్లి లక్ష్మమ్మ అమ్మా, సంసారమునకై చింతించనవసరం లేదు, దినభత్యములకై దిగులు పడనవసరం లేదు. ఈ విశ్వమంతయు పెద్ద సంసారం. దీనిని పోషించేవాడు ఆ పరమేశ్వరుడు. ఎవరినెట్లా పోషించవలైనో, ఎవరికి ఆహారం ఎందుంచునో ఆ సమయానికి అందించును. ప్రతి గింజపైన తినేవాడి పేరు రాసుంటుంది. నాయనా, నీ మాటలు నిజమైనను ఇది లోకం. పుట్టుక నుంచి చావు వరకు ఆకలి కొరకు తిప్పలు తప్పవు. పరమేశ్వరుని యందు భారముంచి పనిపాటలు చేయకుండుట సోమరితనం కదా. జనన మరణాలను జయించలేని మానవులైన మీకే మీ బిడ్డల పోషణ భారం తెలిసినప్పుడు సర్వేశ్వరుడైన ఆ పరమేశ్వరుడికి తెలియదా? త్రికరణ శుద్ధిగా దైవాన్నే నమ్మి అరిషడ్ వర్గాలను జయించిన భక్తులకు భుక్తి నొసగడ ఆ పరమాత్ముడు. అమ్మా, నువ్వు ఏమీనూ బాధపడనవసరం లేదు. ఏమో నాయనా, అంతా నీ ఇష్టం. ఇప్పుడు మనమేం చేద్దాం? తీర్థయాత్రలు చేద్దాము తల్లి. బ్రతకలేక భిక్షాటనకు పోయినారంటారు నాయనా ప్రజలు. అమ్మా, నువ్వు ఇంకనూ దేహాభిమానములు వదలకుంటివి. శూద్ర బ్రాహ్మణ స్త్రీ పురుష భేదములే లేని దయామయుడు ఆ భగవంతుడే. ఆయనను సేవించిన మనకు రక్షణ మోక్షము రెండూ కలుగును. తల్లి తమ్ముడిని వెంట పెట్టుకొని సప్త సంద్రముల సర్వున చేరి సంగమ నదులలో స్నానాలు చేసి సాధు జనులను ఆదరించుకుంటూ పుణ్యక్షేత్రములు దర్శించుకుంటూ పుడమిజుడుతుండే పుణ్య పురుషుడు దిక్కులేని వారి దుఃఖాన్ని తీర్చుతూ భక్త జనుల మదినానందపరచుతూ నిరంతరంగా నడయాడుతూ వచ్చి అద్దంకి నాంచారమ్మను దర్శించే భక్తవత్సలుడైన ఆ శ్రీహరే అన్ని బాధలకు ఆపద్బాంధవుడు. ఆయనందు మనసును శక్తిగా, అమితమైన భక్తిగా భగవంతుడి సమితగా మలిచిన మరో జన్మకు కూడా కర్మలుండవు. అద్దంకి నుంచి కుంభపాడు చేరి చిన్నక్క చిన వెంగళాంబను చూసే ఆనందముతో నా మర్యాదలు చేసి చిరునవ్వుతో నాచిన వెంగళాంబ సాములోరి వాని సంఘము అంటుంటే సంతోషముతోని సంతానం అడిగింది మనసులోని బాధ దాయక చెప్పింది స్వామివారికి ఇచ్చిన వెంగళాంబ. అక్క, నీకు కొంచెం ఆలస్యమైనను కొడుకు కుమార్తె కలుగుతారు. ముందు ముందు మీరు శ్రీమంతులవుతారు. నా మాట ఫలిస్తుంది. కావున నీ కూతుర్ని తమ్ముడికిచ్చి వివాహం జరిపించాలి. పెద్దవాడివి నువ్వుండగా పాపయ్యకు పెళ్ళా? అక్క, సన్యాసం మీద తప్ప సంసారం మీద నాకు ఆసక్తి లేదు.
ధన కనకముల మీద ఆశ పెరిగి తమ్ముడి పెళ్లి నాకిచ్చిన మాట తప్పవద్దు. వస్తాను. ఓయమ్మో మాయమ్మ సంచారం నా మా లక్ష్మమ్మ సద్గస్తూరాలైందే. ఓయమ్మో మాయమ్మ, ఓయమ్మో మాయమ్మ సంచారం నా మా లక్ష్మమ్మ స్వర్గస్తూరాలైందే. ఓయమ్మో మాయమ్మ, ఓయమ్మో మాయమ్మ అంత్యక్రియలు చేసి తల్లికి సంచారం మొదలెట్టే. ఓయమ్మో మాయమ్మ, ఓయమ్మో మాయమ్మ అంత్యక్రియలు చేసి తల్లికి సంచారం మొదలెట్టే. ఓయమ్మో మాయమ్మ, ఓయమ్మో మాయమ్మ మిట్టపాలెంకొచ్చేనమ్మ కొండయ్యా స్వామి. ఓయమ్మో మాయమ్మ, ఓయమ్మో మాయమ్మ మిట్టపాలెంకొచ్చేనమ్మ కొండయ్యా స్వామి. ఓయమ్మో మాయమ్మ, ఓయమ్మో మాయమ్మ కొంతకాలమయ్యాక భద్రాయ పల్లెల్లిండే. ఓయమ్మో మాయమ్మ, ఓయమ్మో మాయమ్మ కొంతకాలమయ్యాక భద్రాయ పల్లెల్లిండే. ఓయమ్మో మాయమ్మ. అయ్యో ఏం పోయే కాలమురా ఓయమ్మో నాయమ్మ, అమ్మ నెట్టా చంపిదివిరా నాయమ్మ. ఏం పోయే కాలమురా ఓయమ్మో నాయమ్మ, అమ్మ నెట్టా చంపిదివిరా నాయమ్మ. కళ్ళెదుట నుంచకుండా ఓయమ్మో నాయమ్మ, కాలధర్మం చేపిస్తివే నాయమ్మ. పిచ్చగాడి వేషమేసి ఓయమ్మో నాయమ్మ, మన పరువంతా తీసేస్తివే నాయమ్మ. పిచ్చగాడి వేషమేసి ఓయమ్మో నాయమ్మ, మన పరువంతా తీసేస్తివే నాయమ్మ. సోమరిలాగా తిరుగుతూ ఓయమ్మో నాయమ్మ, పెద్ద సాములోరి వంటావా నాయమ్మ. సోమరిలాగా తిరుగుతూ ఓయమ్మో నాయమ్మ, పెద్ద సాములోరి వంటావా నాయమ్మ. పాలబడిన పాపయ్యను ఓయమ్మో నాయమ్మ, దేశ తిమ్మరిని చేస్తావా నాయమ్మ. పాలబడిన పాపయ్యను ఓయమ్మో నాయమ్మ, దేశ తిమ్మరిని చేస్తావా నాయమ్మ. అని పెద్ద పెద్ద మాటలతో ఓయమ్మో నాయమ్మ, పెద్ద వెంగళాంబ తిట్టబట్టె నాయమ్మ. అని పెద్ద పెద్ద మాట
మాటలతో ఓయమ్మో నాయమ్మ పెద్ద వెంగడాంబ తిట్టబట్టే నాయమ్మ. బావగారు, మా అక్క అమాయకురాలు. పుట్టింటి వారి రాకపోకలు లేకపోయేసరికి ఆవేశంతో ఆమె అట్లా మాట్లాడుతుందే కానీ వేరే ఉద్దేశం కాదు. ఆమెకిప్పుడు తల్లిదండ్రులు లేరు, సోదరులమైన మాకు స్థావరమూ లేదు. అందువల్ల ఆమెకన్నీ మీరే అయి చూసుకోవాలి. తమ్ముడు, నీదెంత మంచి మనసురా. నీవింత మహనీయుడివని తెలియక ఎన్నో మాటలన్నాను. నన్ను క్షమించు నాయనా. అక్క, మీరే నన్ను మన్నించాలి. అక్క, మీ యందు పాపయ్య భారాన్ని ఉంచుతున్నాను. చిన్నక్క కుమార్తె పెళ్లిడుకు రాగానే పాపయ్యకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది. అంతవరకు పాపయ్యని మీ దగ్గర పెట్టుకుని వ్యవసాయ పనులు నేర్పించండి. మరలా నేను వెళ్తున్నాను. తిరగడదక్కిటత 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 తిరగడదక్కిటత